హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీపతి నిర్మల. ఈరోజు చక్కగా చిరు జల్లులు పడుతున్నాయండి మా ఇంటి దగ్గర. నేనైతే మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని, నా చిన్ని తోటను చూపిద్దామని ఎంతో ఆశగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు మా ఇంట్లో చాలా తక్కువ స్థలం ఉంది. ఇల్లు కట్టేటప్పుడైతే తోట ప్లాన్ లేదండి, అందుకని ఈ గట్లు మాత్రం కట్టించి వదిలేశాను. ఇదంతా టైల్స్ వేయించేసాను. ఒకసారి ఈ కింద చూస్తే మొత్తం టైల్స్ వేయించేసాను. అందువల్ల చెట్లు ఎక్కువ పెట్టుకోవాలంటే కుదరడం లేదు. అయితే కూడా మీకు ఆ విషయం తెలుసా అండి, నా చిన్నతనంలో మా అమ్మ మా అక్క చాలా చక్కగా చెట్లు పెంచేవాళ్ళు మా ఇంట్లో. నేనైతే చెట్లు జోలికే వెళ్ళేదాన్ని కాదు, అసలు ఆ మట్టిలో చేయబెట్టేదాన్నే కాదు. అయితే ఇప్పుడు మరి మా అమ్మ యొక్క మా అక్క యొక్క ఆ వంశపారంపర్యంగా వచ్చిందేమో ఆ ఆసక్తి, నాకు తెలియదు. ఇప్పుడైతే బాగా చెట్లు పిచ్చి అయిపోయిందండి. చిన్న చెట్లు అన్నీ పెడదాం, ఇంకా పెద్ద పెద్ద చెట్లు పెట్టాలని కూడా ఆశగా ఉంది. అయితే మా ఇంటి దగ్గర స్థలం లేదు. మరి ఆ ఉండే చిన్న స్థలంలోనే చిన్ని తోటను నేను పెంచుకున్నాను. అవన్నీ మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఇది మనీ ప్లాంట్ 2 రకాలు. ఇది మా మరిది కూతురు ఇచ్చింది నాకు. అక్కడ నుంచి తీసుకొచ్చి చక్కగా వేశాను. ఇవైతే సంతకెళ్ళి పుదీనా తెచ్చాను. అది పుదీనా పచ్చడి చేసుకున్న తర్వాత ఆ కాడల్ని గుచ్చానండి. ఎంత చక్కగా వచ్చిందో చూసారు ఒకసారి. చక్కగా వచ్చింది. తర్వాత దీన్ని 2-3 సార్లు తీసుకొని చట్నీ చేసుకున్నాం, బిర్యానీలో వేసుకున్నాం. ఇంకా కూడా చాలా చక్కగా వస్తూ ఉంది. ఇవైతే మరి గోంగూర చేశాను. ఈ గులాబీలు అయితే కొనుక్కొచ్చిన గులాబీలు చాలా చక్కగా పూసాయి. ఇప్పుడు వడలిపోయాయి. ఈ పూసి కూడా వారం పైన అవుతా ఉంది. అవి వడలిపోయినాయి. తర్వాత మా అక్కడ సంధిలో కూడా స్థలం వేస్ట్ కాకుండా, ఈ సంధిలో కూడా స్థలం వేస్ట్ కాకుండా వాడేసిన పెయింట్ బకెట్లలో ఈ చెట్లన్నీ వేస్తూ వచ్చాను. ఇవన్నీ చాలా మట్టుకు మా మరిది కూతురు ఆమె తోటలో నుంచి తీసుకొచ్చినవన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ చూసారా, ఇవన్నీ క్రోటన్ సంబంధించినవి. ఈ మల్లె చెట్లు అయితే 2-3 సంవత్సరాల నుంచి వేశాను, కానీ ఇది పెద్దగా రావట్లేదు. మా ఇంటి దగ్గర కోతులు బెడద ఎక్కువ అండి, అందుకని చెట్లు సరిగ్గా రావటం లేదు. ఈ చెట్లు అయితే 2 చెట్లు పెట్టాను, సన్న జాజి, మళ్ళీ 2 సెంటు జాజి. అవి పైకి బాగా అల్లుకుంది, కానీ పైన పూతలు కూడా కోతులు తినేస్తున్నాయండి. అందువల్ల అవి సరిగ్గా పూలు రావటం లేదు. ఇక అలాగే అసంతంతా మీరు గమనిస్తే చక్కగా క్రోటన్ చెట్లన్నీ పెట్టాను. ఇక్కడ 4 రకాల 5 రకాల క్రోటన్ చెట్లు మీకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడేసిన పెయింట్ బకెట్లు పడేయకుండా ఈ విధంగా వాటిని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ పాటికి యూట్యూబ్లో చాలామంది టెర్రస్ గార్డెన్ పెడుతున్నారు, ఎంతో నోరు ఊరిస్తూ ఉన్నారు. ఈ గోల్డ్ స్పాట్ కలర్ మందార చాలా పూస్తుందండి, చాలా చక్కగా అందమైన పూలు పూస్తుంది. ఆ తర్వాత ఎర్ర మందారం కూడా ఉంది, చక్కగా మొగ్గేస్తుంది. చూడండి, ఈ 100 వరహాలు చిన్న చెట్టుకి ఎంత పెద్ద గుత్తి పూసింది చూడండి. ఇది వారమైందండి, వారం నుంచి ఇది అట్లే ఉంది. పూలు కొద్దిగా రాలిపోతున్నాయి అంతే. ఈ మొగ్గలు చెట్టు నిండా ఉన్నాయి. కాస్త పురుగు పడుతుంది, కానీ వాటిని తీసేస్తే చాలా బాగుంటుంది. ఈ గార్డెనింగ్లో నాకైతే నా కోడళ్ళు, మనవళ్ళు అందరు సహాయం చేస్తారండి. వారంతా కోఆపరేట్ చేస్తే ఈ చిన్ని తోట నేను వేసుకోగలిగాను. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తారా, నిజం చెప్పాలంటే క్రిస్మస్ పండగకి బిర్యానీ తెచ్చుకున్నామండి, న్యూ ఇయర్కి. ఆ బిర్యానీవి కూర, సిరికూర, తోటకూర చూడండి. ఇదేమో నర్సరీ నుంచి మొన్నే కొనుక్కొచ్చి పెట్టాను, మొగ్గలేస్తూ ఉంది. ఈ రోజా చెట్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మొన్నే కాస్త కోకోపీట వేసా. ఇది చూసారా, బిర్యానీ స్వీట్ బాక్స్లో మెంతికూర. ఆల్రెడీ 4-5 కప్పులు మెంతికూర కోసుకొని పప్పులు వేసేసి తినేసామండి. ఇప్పుడు ఇవైతే ఇంకా ఇప్పుడే వస్తూ ఉన్నాయి. ఒకసారి చూసారా, కొత్తిమీర చూడండి ఎలా వచ్చిందో. చూసారా, ఈ టీవీ స్టాండు పడేయకుండా దీన్ని తీసుకొచ్చి చెట్లు ఇలా అలంకరించుకున్నామండి. దీంట్లో ఇప్పుడే చుక్కకూర, పాలకూర మొలకలు వస్తూ ఉన్నాయి. ఇది చూసారా, శానిటైజర్ తెచ్చుకున్నటువంటి
ఆ క్యాన్ను మా మనవడు కోసి దాన్ని నాకు రెడీ చేసి ఇచ్చాడు. ప్రతి డబ్బాకి కట్ చేయడము, ఆ హోల్స్ పెట్టడము అవన్నీ చేస్తాడు. ఇది తమలపాకు చెట్టు ఎంత బాగుంది చూసారా, చక్కగా వస్తూ ఉంది. ఈ టబ్బులు ఈ ఫ్లవర్స్ అండి, మీకు మీకు తెలుసు ఇవన్నీ పాత చెట్లే, ఇవన్నీ కొత్త చెట్లు ఏం కాదు. ఇవి వేసాను. దీనికి బాగా ఎండ తగలాలి కాబట్టి కొంచెం తక్కువ పూస్తూ ఉంది పూలు. ఇది చూడండి, ఈ లిలీస్ క్రోటను. అలాగే ఇందులో 4 గోంగూర మొక్కలు వేసాను ఇది పూల కుండీలో. ఇదైతే రోజా చెట్టు చిగురిస్తూ ఉంది బాగా. ఈ చామంతి మట్టుకు మొగ్గలు వేస్తుంది కానీ త్వరగా అది పూలు పోయట్లేదండి. ఈ కనకాంబరం చెట్టు ఇప్పుడే వస్తూ ఉంది. రోజా అయితే చక్కగా మొగ్గేసింది చూడండి, చూసారా. ఇది పసుపు చెట్టు అండి. ఈ పాటకి ఇలా ఆకులు ఎండిపోయినప్పుడు లోపల పసుపు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా నేను తవ్వి చూడలేదు. ఇది పింక్ మందారం అండి. మొన్న నర్సరీ తీసుకొచ్చి పెట్టాను. అది ఎప్పుడెప్పుడు పువ్వు పూస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది చూసారా, బిర్యానీ గిన్నెలన్నీ ఎలా చేశానో. మొన్న పండగలకి అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా. ఇవైతే మన వంటగది క్లీన్ చేసేటప్పుడు మా పని మనుషులు ఎత్తి పారేస్తుంటే వాటిని అలాగే ఉంచండి, అవి వేస్ట్ చేయకుండా వాటిలో చెట్లు వేస్తానని చెప్పి అన్ని గింజలు వేసాం. చక్కగా మొలకలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి, జర్మేట్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ నూనె క్యాన్లు, నూనె క్యాన్లు, ఈ స్వీట్ డబ్బాలు, బిర్యానీ డబ్బాలు. ఇది ఎప్పటి నుంచో వేసిన క్రోటన్ చెట్టు అండి. సపోటా చెట్టు కూడా, ఈ సపోటా చెట్టు చూడండి వస్తూ ఉంది ఇప్పుడే. ఇది ఎప్పుడో 4 ఏళ్ళు అయిందండి వేసి, ఇది ఇంకా వస్తూనే ఉంది. తర్వాత 4 రకాలు డిసెంబరాల చెట్లు ఉన్నాయండి మా తోటలో, మా చిన్ని తోటలో. అదేమో వైలెట్టా, ఇది చూడండి పింక్, ఈ పింక్ పూలు. ఇవే వైట్, చూడండి తెల్ల వైట్ డిసెంబరాలు. మధ్యలో గోరింటాకు చెట్టు ఉంది చూసారా. ఎందుకో ఆకులు పండిపోతున్నాయి, తెల్లగైపోతున్నాయి, కానీ చెట్టు అయితే బాగా చిగురిస్తుంది. నాకు ఆకుకూరల పిచ్చి కాస్త ఉందండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో అస్సలు బొత్తిగా ఆకుకూరలు దొరక్క ఎంత ఇబ్బంది పడ్డామో. ఒక్కొక్క ఆకుకూర కట్ట 20 రూపాయలు 30 రూపాయలు కూడా అమ్మారండి, అయినా కూడా దొరకలేదు. అందుకని ఒక బచ్చల తీగను వేశాను. బచ్చల చెట్టు బాగా వస్తూ ఉంది. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఇది రోడ్ సైడు విచ్చలవిడిగా పెరుగుతూ ఉంటుంది. ఇది పిచ్చి చెట్టు అని అందరు దీన్ని పడేస్తారు. అసలు దీన్ని ఎవరు చూడరు, దీని మొహం ఎవరు చూడరు. కానీ అత్యధిక పోషకాలు కలిగిన ఆకుకూర అండి ఇది. ఇది పప్పులో వేసుకోవచ్చు, మన పులకూర వేరే ఆకుకూరలతో కలిపి. ఇది పప్పులో వేసుకోవచ్చు, వేరే ఆకులతో కలిపి పులకూర కూడా చేసుకోవచ్చు అండి. జాగ్రత్త గమనించండి దయచేసి డియర్ ఫ్రెండ్స్. ఇది పిచ్చి ఆకని ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది చాలా పోషకాలు కలిగిన మంచి ఆకుకూర. అలాగే సారలు డిసెంబరాలు చూసారా ఎంత బాగా పూసాయో. ఈ గులాబీ చెట్టు కొండ గులాబీ చెట్టు అండి, మంచి పింక్ కలరు. మా అల్లుడు వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చి అంటుదొక్కి పెట్టాము. 4 రకాల పూలు, డిసెంబరాల పూలు, అన్ని రంగులు చూడండి, వైలెట్, పింక్, వైట్, ఇంకా ఎంత ముచ్చట్టుకున్నాయో. చార్ల పూలు అయితే ఎంత అందంగా ఉంటాయి కదా. చక్కగా వస్తూ ఉంది ఈ వైట్ డిసెంబరాలు. ఇక్కడ ఒక క్రోటన్ మధ్యలో ఉండిపోయిందండి, ఒక క్రోటన్ ఉండిపోయింది. ఈ బుష్కి అది మధ్యలో ఉండిపోయిందండి, కనబడటం లేదు. ఈ మల్లెపూలు సమ్మర్ వస్తే బాగా పూస్తాయండి. మా ఆంటీ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసాను.
ఈ చెప్పు. ఇలాగా చూసారండి, ఇలాగ కోతులు బెడద ఎక్కువ ఉందండి మా ఇంటి చుట్టూ. కాబట్టి కూరగాయల చెట్లు పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. చూసారా, పైన ఆ జాజి పూలు కూడా పూలు తినేస్తున్నాయి, చెట్టు అంతా పాడు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కొండపిండాకు వేశాను. ఇప్పుడు ఆకుకూర కోసుకోవాలంటే ఇది 2-3 సార్లు కోసి కూడా పప్పులో వేసాం, వండాం. ఇంకా ఎంత బాగా వస్తుంది చూడండి ఇది. దయచేసి దీన్ని అందరూ వాడండి, ఈ ఆకుకూరని. చూడండి, నల్ల మట్టి మా ఏరియాలో చాలా బాగా దొరుకుతుందండి. కానీ తోపులోకి వెళ్ళి, మామిడి తోపులోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నా మనవడు నేను వెళ్ళి ఈ మట్టి తెచ్చుకొని పెట్టుకున్నాం రెడీగా. ఏదో చెట్లు వేద్దామని రెడీగా నల్ల మట్టి తెచ్చిపెట్టుకున్నామండి. దీంతోపాటు వర్మి కంపోస్టు, కోకోపీటు, దీంతోపాటు చూడండి నల్ల మట్టితో పాటు వర్మి కంపోస్టు, కోకోపీటు, కొద్దిగా ఇసుక డ్రైనేజ్ కొరకు. ఈ క్రోటన్ ఆకులు చూసారా ఎంత బాగుందో, అందంగా ఉంది కదా. కరివేపాకు చెట్టు ఈ మధ్యనే బాగా చీడ పట్టేటుంటేను కొమ్మలు బాగా విరిచేసానండి. ఈ మధ్యలో మిరపనారు వచ్చింది చూడండి. అది మామూలుగా వంటింట్లో వాటర్ తెచ్చి పోస్తాం కదా, అందులో వచ్చిన మిరప గింజలతోటి నారు వచ్చింది. ఇది ఒక చక్కని క్రోటన్ అండి, మీకు తెలుసు కదా. ఒక మంచి క్రోటన్ చెట్టు, నాకు చాలా ఇష్టమైన క్రోటన్ చెట్టు అండి ఇది. ఈ వామాకు చూసారా, మేము మా చిత్తూరు జిల్లాలో దీన్ని కప్పరిల్లాకు అంటాం. ఈ వామాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. దగ్గు జలుబుకి చాలా బాగా పనిచేసిన ఆయుర్వేదం ఆకండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా టెర్రస్ గార్డెన్స్ కనబడుతూ ఉన్నాయండి. నాకు ఈ మధ్య చెట్ల పిచ్చి బాగా వచ్చింది కదా, నేను కూడా అవి వాచ్ చేస్తూ ఉన్నాను. అలాగే చూస్తున్నప్పుడు నాకు కూడా టెర్రస్ గార్డెన్ వేయాలని కోరిక కలిగింది. ఆ ప్లాన్లోనే ఉన్నాను. అందువల్లే కొద్దిగా మట్టి కూడా సేకరించి పెట్టుకుందామని ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను. అయితే ఎక్కువ నేను ఇప్పుడు చేసినవన్నీ కూడా వేస్ట్గా పడేసేటటువంటి డబ్బాలో, టిన్నుల్లోనే వేశాను. ఈరోజు ఉదయం మళ్ళీ ఒక టిన్ను చిన్నది కనబడింది, బ్లూ కలర్ టిన్ను. అది కూడా పడేయ బుద్ధి కాక దానిలో ఒక చిన్న మొక్క వేద్దామని ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు మీకు అది చూద్దామా. అలాగే చూడండి, ఈ పండగ సమయాల్లో తెచ్చుకున్న కూల్ డ్రింక్ బాటిళ్ళు అవన్నీ కూడా పడేయకుండా అట్టి పెట్టాను. ఎందుకంటే మా మనవడు వాటిని అన్నిటినీ చక్కగా కట్ చేసి వాటికి హోల్స్ చేసి దీన్ని ముస్తాబ్ చేసిస్తాడు నాకు చెట్లు వేయడానికి. కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టాను. ఇదైతే దొరికిందండి. దీనిలో కాస్త చూడండి, నా మనవడు చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తాడు చూడండి. ఆ కత్తిని కాలుస్తాడు, దాంతో దాన్ని కోస్తాడు. ఇవన్నీ టెక్నిక్స్ అండి. మనకైతే అన్ని ఎక్విప్మెంట్ ఉండవు కదా, అందుకని టెక్నిక్ మా చెవి చూడండి. అది కాల్చి దాన్ని వేడి చేసి ఒకేసారి దానికి రంధ్రం చేసేస్తాడు. ఈజీగా వచ్చేసి ఆ హోల్ చేయడం కూడా డిజైన్గా చేస్తున్నాడు చూడండి. ఇదొక టెక్నిక్ అని. నల్ల మట్టిలో కొద్దిగా ఇసుక కలిపాడు మా మనవడు చూడండి. దాన్ని వేసి కొద్దిగా దానిలో వర్మి కంపోస్ట్ వేస్తున్నాడు చూడండి. ఇదండి వర్మి కంపోస్ట్. ఇంకా వెయ్యి, ఇంకా వెయ్యి, ఇంకా ఇంకా వెయ్యి. చాలు 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 చాలు. కోకోపీట్ వేస్తున్నాడు చూడండి. దీన్ని చూపి చాలు 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 చాలు. ఈ 3 మిక్స్ చేస్తాం. ఇంకొంచెం మట్టి.
దీనిలో కొద్దిగా చూడండి, కొద్దిగా ఆకుకూర విత్తనాలు ఇలా కలిపి చక్కబెట్టు ఇలాగని ఇలా చల్లేసానండి. ఎక్కువ లేకుండా లైట్గా చల్లేసాను. దానిపైన ఒక లేయర్ మట్టి వేసుకుందాం. చాలు, పెట్టేస్తాను. నీళ్ళు వేస్తాను. చూడండి, కొద్దిగా నీళ్ళు. ఓకే అండి, దీన్ని ఇక్కడ ఉంచేస్తున్నాను. చూడండి, కూల్ డ్రింక్ బాటిల్ని కూడా దాని రంధ్రాలు చక్కగా చేశాడు, సగం కోసాడు. ఇందులో కూడా కాస్త ఇసుక, కాస్త నల్లమట్టి, వర్మీ కంపోస్టు, కోకోపీట్. ఇదంతా కూడా తీసుకో. మట్టి తెచ్చదా? మట్టి వర్మి కంపోస్ట్ వేయించారు. ఇంకొంచెం బాగా పైకి కిందకి మిక్స్ చేసి ఇంకొంచెం నల్ల మట్టి తీసుకురావాలి. కోకోపీట్ ఆ తర్వాత కాస్త ఇసుక కలిపితే డ్రైనేజ్ కూడా మంచిదని చెప్తుంటారు కదా ఎక్స్పర్ట్స్. అందుకనండి కొంచెం ఇసుక కూడా కలుపుతున్నాను. ఇలాగంతా కింద కలుపుకున్న తర్వాత ఒకేసారి కుండి నింపితే బాగుంటుంది. నేను ఏదో పెద్ద టెర్రస్ గార్డెన్ అని చెప్పట్లేదండి. వంటింట్లో పనికి రాకుండా పడేసే వస్తువులు, వాటిని పడేయకుండా మన ఇంటి దగ్గర ఉండే వస్తువులను ఉపయోగించుకొని ఎలా చిన్న కిచెన్ గార్డెన్ వేసుకోవచ్చో అనేది, తక్కువ ఖర్చుతోటి ఆకుకూరలు ఎలా ఇంట్లో పెంచుకోవచ్చు అనే కాన్సెప్టే నాది. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ఆకుకూరలు వేస్తున్నాను, అవి వస్తూ ఉన్నాయి. చూసి ఇలా దీని మీద ఒక లేయర్ మట్టి, ఎక్కువ వేయద్దు, లేయర్. ఇందులో రాళ్ళు అవి ఉంటే తీసేసుకోవాలి కదా. ఓకే, చాలు. దీనిలో కొద్దిగా అలా నీళ్ళు ఇలాగ ఇచ్చేస్తాం. ఓకే అండి, అయిపోయింది. వీటిని ఇక్కడ ఉంచేస్తున్నా. చూపించబాక. ఇది చూడండి, అలాగే వేసినవండి. ఇవన్నీ అలాగే వేసాను. చక్కగా మొలకలు వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ బెండ, చిక్కుడు, వంకాయ, మిరపకాయ అవన్నీ మాత్రం తీసి వేరే వాటిలో వేస్తాను. మళ్ళీ మొలకెత్తడం కోసం ఇలా వేసాను. తర్వాత అన్నీ వేరేగా వేస్తానండి. తెచ్చుకున్నాను. ఇది కూడా వర్మీ కంపోస్ట్ కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి. ఈ విత్తనాలు కూడా ఆగ్రోస్ వెళ్ళి తెచ్చుకున్నాను. ఇవన్నీ అట్లాగే పెట్టుకొని నాకైతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా టెర్రస్ గార్డెన్ చేయాలని కోరిక ఉంది. చేస్తాను. అయితే దానికి కొంచెం వ్యయంతో కూడిన పని కదా. అందుకని కొంచెం టైం తీసుకొని మా బాల్కనీలో చక్కగా నేను టెర్రస్ గార్డెన్ పెంచాలని నేను ఆశపడుతున్నాను. వీలైతే అప్పుడు అది చెట్లు వచ్చాక మీతో అందరితో మాట్లాడతాను. ఇది చాలా చిన్న తోట అండి. నా ఇంటి చుట్టూ వేసుకున్న తోట, పెద్ద ప్లాంట్గా కూడా వేయలేదు. కాకపోతే చెట్లు ఉండాలి, నిద్ర లేస్తానే ఆ పచ్చగా చూడాలనే ఒక
ఆశతోటి ఈ చిన్న చిన్న చెట్లు వేసుకున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. శ్రీపతి నిర్మల ఈ ఛానల్ ద్వారా వచ్చే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు అందుకుంటారు. థ్యాంక్ యూ అండి.